ఈ పరోటా ఈ సూపు లాక్కుని కాలిపోతుందండి. సూపర్గా ఉందండి, మామూలుగా లేదు. లెగ్ పీస్ కండి. బాగున్నారండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నాం, మీరు కూడా బాగుండాలి. అండ్ ఇప్పుడు చేయబోయే రెసిపీ చికెన్తో సూప్ అండి, చికెన్ సూపు. ఇది పరోటాలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి, గారెల్లోకి, అన్నింటిలోకి బాగుంటుందండి సూపు. ఈ చికెన్ సూప్ చేయబోతున్నా ఇప్పుడు నేను. చూడండి, ఇందులో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సూపు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పల్లి ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇది చాలా బాగుంటుందండి పరోటాకి, రైస్కి, గారెల్లోకి. ఈ సూప్ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లోకి సూప్ బాగుంటుంది. చికెన్ సూపు సూపులా పెట్టుకుంటే బాగుంటుంది, కర్రీలా కాకుండా సూపులా పెట్టుకోవాలి. ఎరుపుదాకా వచ్చేదాకా వేయించుకోవాలి. అల్లం పేస్టు మంచిగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, కొద్దిగా కొంచెం పసుపు. అన్నీ ఆడిచ్చిన ఇంగ్రీడియంట్సే వాడతామని మేము ఎక్కువ. ఆడిచ్చిన పసుపు, ఆడిచ్చిన మసాలా మేము మిక్సీలో కొట్టుకుని సొంతంగా వేసుకుంటాం. అలాగే అందరూ కూడా ఇంట్లో వచ్చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ హోటల్లో ఫుడ్ అంతా ఉన్నాయి కలర్ఫుల్లే తప్ప అంత ఆరోగ్యకరం కాదండి. అది తింటే కలర్ఫుల్గా ఉంటుంది అంతే. మీకు హోటల్లో ఫుడ్ ఇంటికాడ చేసి తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇంటికాడ చేసుకుని శుభ్రంగా మంచిగా తినండి అందరూ. మాట్లాడితే హోటల్కి వెళ్ళిపోవడం అదొక ప్యాషన్ అయిపోయింది. హోటల్కి వెళ్ళకుండా మంచిగా ఇంటికాడ చేసుకుని పిల్లలతో అందరూ కలిపి తింటే అందరూ కొంచెం తినొచ్చు, 2 పూటలు తినొచ్చు. అక్కడైతే ఒక పూటతోటి వేలు అయిపోతాయి. అందులో సగం డబ్బులు కూడా కావు, తక్కువ డబ్బులతో అందరూ తినొచ్చు. ఇవన్నీ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా. అంటే కేజీ పావు చికెన్ అండి అది కాబట్టి ఈ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది ఖచ్చితంగా. నా వీడియోలు చూసి అందరూ ఆదరించండి, అందరూ లైక్ చేయండి, మామూలుగానే షేర్ చేస్తూ ఉండండి అందరికీ. నా వీడియోలు వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. ఒక 10 రోజులు రావేమో వీడియోలు. మా అమ్మాయి మ్యారేజ్ చేస్తుంది, 10 రోజులు వీడియోలు పెట్టలేకపోవచ్చు. అందుకు మాత్రం రావని అనుకోకండి. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ వీడియోలు వస్తూ ఉంటాయి. అండి గరం మసాలా అండి, మేము ఆడుకున్నదే. ఇదిగోండి కారం, మనం పట్టించిన కారమే. సాల్ట్, పసుపు, ఉప్పు, ఆయిల్. గోల్డ్ కలర్ వచ్చేదాకా, ఈ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలి, లేకపోతే బాగోదు.
ఇదిగోండి ఇలా వేగింది, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత బాగా వేగింది. ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి నేను తెచ్చుకున్న చికెన్ వేసేస్తాను అనమాట ఇందులో. చికెన్ కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట. చికెన్ కొంచెం బాగా మగ్గనిస్తే బాగుంటుంది. లెగ్ పీసులు నేను లెగ్ పీసులు కూడా వేసాను. ఇందులో 4-5 లెగ్ పీసులు వచ్చాయండి. ఇది ఎంత మగ్గితే అంత బాగుంటుందండి చికెన్. ఇదే కుక్కర్లో పెట్టి ఆటలో పెడితే మీకు బాగా ఉడికిపోయి బాగోదు చికెన్. ఇలాగ మనం పొయ్యి మీద ఉడికించుకోవాలి. చికెన్ పొయ్యి మీద ఉడికించుకుంటేనే బాగుంటుంది. మనం కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వేసి చికెన్ బాగోదు. నేను వేడి నీళ్ళు పోసి ఉడికిస్తాను. మళ్ళీ సన్నీళ్ళు పోయకూడదు. సన్నీళ్ళు పోతే మురుగుగా ఉన్నది చికెన్, గట్టి పెట్టుకో. చికెన్లో నీరు కూడా వస్తుంది కొంచెం, మంచిగా ఉడుకుతుంది. కొంచెం సాల్ట్ కూడా వేస్తాను కొద్దిగా. ఇంతకుముందు చికెన్లో వేసాను సాల్ట్, కొంచెం వేస్తాను. కావాలంటే తక్కువైతే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమవుతుంది. ఇప్పుడే చికెన్ వేస్తాను. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే సాల్ట్ లాక్కుంటుంది చికెన్, లాక్ని లోపల కంటే వెళ్తుంది. చాలా బాగుంటుందండి సూప్. ఇది అంటే పులుసులా పెడతాం అన్నమాట దీన్ని. చేపల పులుసులా కాకుండా చికెన్ పులుసు. ఇది సూప్ చిక్కగా వస్తుంది. ఈ బగారా రైస్లో, గారెల్లో, పరోటాలు ఎందులోనైనా బాగుంటుంది. రైస్లో కూడా, వైట్ రైస్లో. ఎలా ఉడుకుతుందో కూర. నీరు పోయలేదు ఇంకానో. నీరు పోయిపోయినా కూర చూసారు ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడకనివ్వాలి. ఇలా మగ్గితే చికెన్ బాగుంటుంది. ఇప్పుడు సూపుకి మగ్గాలి చికెన్. ఎంత మగ్గితే అంత బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు కొంచెం కారం వేస్తానండి. ఇప్పుడు కారం 1, 2, 3, 4, 5 స్పూన్లు వేసాను కారం. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాసేపు కారంతో కూడా మగ్గనివ్వాలన్నమాట. కాసేపు మగ్గితే కారంతో కారం కూడా కొంచెం మగ్గుతుంది, ముక్కను పట్టుకుంటుంది బాగా.
గరం మసాలా అన్నమాట. ఇది మనం కొట్టుకున్న మసాలా అండి. ఇది నేను వేస్తాను, 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. 2 స్పూన్లు మసాలా, 3 స్పూన్లు వేసాను మసాలా. అన్నీ వేసామండి. ఇదిగోండి కెటిల్, ఇదిగోండి వేడి నీళ్ళు పోయాలి చూపెట్టుకుని. ఇదిగోండి కెటిల్లో వేడి నీళ్ళు చేసుకుని వేడి చేసుకుని పోసుకోవాలి నీళ్ళు. కూర వెంటనే ముక్క మెత్తపడకుండా ఉడికిపోద్ది అనమాట. ఇది ఎక్కువే పోసుకోవాలి ముక్కలు ములిగేదాకా. సూప్ కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోవాలి. ఇలా కలిపేసి ఒకసారి ఇలా కలిపేయండి అంతే. ఒకసారి ఇందులో కొంచెం కొత్తిమీర వేయండి ముందు, కొద్దిగా కొంచెం పుదీనా, తర్వాత మళ్ళీ మిగిలిన తర్వాత వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోతుంది. కర్రీ అయిపోయింది మొత్తం. సూపు, ఇప్పుడు కర్రీ సూపు ఇట్లా వస్తుంది సూపు. ఈ పరోటాలోకి చాలా బాగుంటుందండి. ఇది కర్రీలా కాకుండా ఎక్కువ సూప్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. తర్వాత మీకేమో గారెల్లోకి వాటిలోకి అన్నింటిలోకి బాగుంటుంది. నేను కొత్తిమీర వేసేస్తున్నా, కొత్తిమీర గార్నిష్ చేసేస్తాను. రెడీ అయిపోయిందండి కూర. దీన్ని పరోటాలతో తింటాం అన్నమాట. ఇప్పుడు నేను ఇటువంటి కూర అయిపోయింది. సూపు చికెన్ సూప్ అనమాట. అలా కట్టేసి చల్లారితే కొంచెం సూప్ చిక్కగా పడుతుంది, చిక్కబడుతుంది కొంచెం. ఇప్పుడు ఈ సూపుని నేను పరోటాలు వేసి తింటాను అనమాట. ఇదిగోండి ఒక లెగ్ పీసు, ఇదిగోండి సూపు. పరోటా ఇదిగోండి పరోటా మీద ఇలా వేసుకుని ఇలా కొంచెం సూప్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ పరోటా ఈ సూపు లాక్కుని కాలిపోతుందండి. సూపర్గా ఉందండి, మామూలుగా లేదు, చాలా బాగుంది. కానీ బాగా వేడి ఉంది, కాదుతుంది బాగా. కాలుతుందా? కాలిపోతుంది బాగా. చూడండి ఎలా నానిపోయిందో పరోటా. సూపర్ టేస్ట్ ఉంది. లెగ్ పీస్ అండి. సూపులో మొత్తం నానబెట్టుకుని ఈ పరోటాని ఇలా నానబెట్టుకు తినాలి. నానబెట్టి తినే బాగుంటుంది. నానబెట్టుకుని
పొటాటోలకు చాలా బాగుంది సూపు. అలాగే చేసుకోండి మీరు కూడా. రైస్లోకి కానీ బగారాలోకి కానీ ఎందుకని బాగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.